మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. రాజునేత గారు ఏదైతే గ్రూప్ 1 ఇష్యూకు సంబంధించి ఈ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది గవర్నమెంట్కి, ఏదైనా ఉంటే మళ్ళీ మీరు మార్కులను అంటే పేపర్ సర్క్యులేట్ చేసి మళ్ళీ దిద్దుతారా, రివాల్యుయేషన్ చేస్తారా, లేదు అని అంటే ఖచ్చితంగా వెళ్తే మళ్ళీ ఖచ్చితంగా ఎగ్జామ్స్కు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇష్యూ అంటే అది కాక ఇది కానీ సింగిల్ జడ్జిమెంట్ తీర్పును వాళ్ళు కరెక్ట్గా అనుకోకుండా బెంచ్కు వెళ్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఏది ఏమైనప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం ఒక రాజకీయ పులుముకుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా దీన్ని చేస్తున్నాయి అని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు ఏదైతే గ్రూప్ 1 రాసిన ఎగ్జామ్స్ రాసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 30,000 మా ముఖాలకు తెలియదు, 3 కోట్ల రూపాయలు ఎక్కడ అంటూ కూడా మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. వాళ్ళ బాధను, వాళ్ళ వర్ణతీరాన్ని కన్నీళ్ళు పెట్టుకోవడం. వాళ్ళందరినీ చూస్తే కూడా 3 కోట్ల రూపాయలు ఉండి ఒకవేళ ఎగ్జామ్ కంటాక్ట్ చేసి పాస్ అయితే కనుక 3 కోట్ల రూపాయలు పెట్టవలసిన ఈ రోజుల్లో అవసరం ఏంటి వారికి? 3 కోట్ల రూపాయలు అంటే ఈ రోజులలో మాత్రం అంత సాధ్యం కాదు. ఎందుకంటే 3 కోట్ల రూపాయలు పెట్టి ఎగ్జామ్స్లో కాంటాక్ట్ చేయడం అనేది 3 కోట్ల అనే ఇష్యూ ఎందుకు వస్తుంది? వాళ్ళ ఆవేదనకు బాధ్యులు ఎవరు? అసలు ఆవేదన తీరగలిగేవారు? ఇష్యూ ఏంటి? అసలు ఎలా చూడొచ్చు? ఎందుకు ఈ విద్యార్థుల పట్ల రాజకీయంగా చేస్తున్నారని అనుకోవచ్చు? రైట్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా సంచలనం రేకెత్తించింది. గ్రూప్ 1 నియామకాల విషయంలో అడుగడుగున తప్పులు జరిగినాయి, సరిదిద్దుకోలేనటువంటి తప్పులు చేసిర్రు అని చెప్పేసి హైకోర్టు చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. ముఖ్యంగా ఏంటంటే అసలు గ్రూప్ 1 ఏంది ఇష్యూ అనేది ఒకసారి పూర్వపరాలు మనం పరిశీలన చేస్తే, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలేదు. మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఉస్మానియా యూనివర్సిటీలో 2008 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళగా మాకు కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడో 2011 ఆ ప్రాంతంలో మేము చూసినాం తప్ప, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 11 ఏళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. ఇక 2022 సంవత్సరంలో వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ లో 503 పోస్టులతోని నోటిఫికేషన్ విడుదలైంది. అప్పుడు 2023 ఎన్నికల కంటే ముందు ఒకసారేమో పేపర్ లీకేజ్ కారణంగా గ్రూప్ 1 రద్దయింది. అందులో నేను సాక్షాత్తు టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కేసులో కొట్లాడి 16 రోజులు జైలుకు పోయినా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా బీజేపీలో ఉన్నప్పుడు 15 క్వశ్చన్ పేపర్లు లీక్ చేసి లక్షలాది మంది భవిష్యత్తును అంధకారంలో పడేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడి మొదటిసారిగా టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గర పెద్ద మొత్తంలో ధర్నా చేసి ఆ బోర్డును విరగొడితే నన్ను 16 రోజులు జైల్లో పెట్టారు అప్పుడు పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి. అయితే ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఒకసారి మనం చూస్తే చాలా క్లియర్ గా ఈ రోజు టీజీపీఎస్సీ ఏదైతే చేసినటువంటి మిస్టేక్స్ ఉన్నాయో మనకు కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నాయి. ఏం చెప్తుంది ఇప్పుడు కోర్టు? ఏం చెప్పింది అని అంటే 8 నెలల లోపల ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 8 నెలల లోపల ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ను ఇవాల్యుయేషన్ కు సంబంధించి మళ్ళీ మీరు వాల్యుయేషన్ మళ్ళీ చేయాలి, రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే మొత్తాన్ని నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి చాలా క్లియర్ గా హైకోర్టు చెప్పింది. చెప్తూ ఏం చెప్పింది? సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో గతంలో ఈ రకంగానే పునర్మూల్యాంకనానికి సంబంధించి చేయొచ్చా వద్దా అనే కేసులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నది కాబట్టి మేము ఈ జడ్జిమెంట్ ఇస్తున్నాము, తప్పకుండా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పింది. అందుకోసమని గత సంవత్సరం అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగినటువంటి మెయిన్స్ ను కూడా అవసరమైతే రద్దు చేయాలనేటువంటి ప్రతిపాదనను ఈ రోజు హైకోర్టు తీసుకొచ్చింది. ఎందుకు మరి ఈ రోజు హైకోర్టు లేవనెత్తినటువంటి విషయాలు ముఖ్యమైనవి ఏంటంటే, మొత్తంగా చూసుకుంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఏమో 503 పోస్టులతోని నోటిఫికేషన్ ఇచ్చిరు, మళ్ళీ దానికి 60 పోస్టులు కలిపిరు, 563 పోస్టులు అని చెప్పేసి మళ్ళీ ఇచ్చిరు. తర్వాత మధ్యలో జీవో 29 అనే ఒక అభ్యంతరకరమైనటువంటి జీవోని తీసుకొచ్చారు, తర్వాత మళ్ళీ ఇంకొక జీవోని తీసుకొచ్చారు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తడమే కాకుండా మొత్తంగా చూసుకుంటే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు చూస్తే ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ మంది సెలక్షన్ అయ్యారు. ఎందుకు సెలక్షన్ అయ్యారు? మరి తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు ఎందుకు ఎక్కువ సెలక్షన్ కాలేదు అనేది ఈ రోజు ప్రశ్న. ఈ రోజు ఇంగ్లీష్ మీడియంలో ఈ రోజు మెయిన్స్ కు హాజరైనటువంటి వాళ్ళ సంఖ్యను మనం పరిశీలన చేస్తే 12,381 మంది మెయిన్స్ కు క్వాలిఫై అయ్యారు, ఎగ్జామ్ రాస్తే
అందులో 506 మంది ఎంపిక అయ్యారు. మొత్తం పోస్టులు ఉన్నాయి 563 అయితే ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి రాసిన వాళ్ళే 506 మంది ఎంపిక అయ్యారు. మరి తెలుగు మీడియంలో 8694 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో కేవలం ఎంపికైన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 56 మంది మాత్రమే ఎంపిక అయ్యారు. మరి ఏంది తేడా? ఎవరు దీన్ని ఎందుకు ఇట్లా రకంగా చేసిర్రు? ఎందుకంటే పూర్తిగా అసంబద్ధంగా ఈ రోజు ఈ డిస్క్రిప్టివ్ మెథడ్ లో జరిగినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి ఇవాల్యుయేషన్ లో నిష్ణాతులైనటువంటి టీచర్లను, నిష్ణాతులైనటువంటి లెక్చరర్లను పెట్టి పేపర్లు దిద్దిపియలేదు. కేవలం జేఏలు డిఎల్లతోని వాళ్ళకు ఒక సబ్జెక్టు మీద అవగాహన ఉంటది, ఇంకొక సబ్జెక్టు మీద అవగాహన ఉండదు. ఒక మీడియంలో చెప్పిన వాళ్ళకి ఇంకొక మీడియంలో పేపర్ ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు తప్పకుండా వాళ్ళు మిస్టేక్స్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండోది ఏం చెప్పింది గౌరవ హైకోర్టు? ఎగ్జామ్ సెంటర్ల అలొకేషన్ల విషయంలో కూడా చాలా మిస్టేక్స్ అయినాయి. ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ సంబంధించి కోటి ఉమెన్స్ కాలేజీలో అభ్యర్థులు ఎవరైతే రాసిరో వాళ్ళే ఎక్కువ మంది ఈ రోజు ఉమెన్స్ అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 71 మంది ఈ రోజు కోటి ఉమెన్స్ కాలేజీలో పరీక్ష రాసిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. మొత్తంగా 28 మహిళా సెంటర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే కేవలం కోటి ఉమెన్స్ సెంటర్ లో రాసిన వాళ్ళు 71 మంది క్వాలిఫై అయ్యారు. మిగతా 26 సెంటర్లలో చూస్తే కేవలం 139 మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇట్లా ఎగ్జామ్ సెంటర్స్ అలొకేషన్స్ లో కూడా తప్పు చేసిందని చెప్పింది. తర్వాత ఏంది హాల్ టికెట్లు, ప్రిలిమ్స్ కి ఇచ్చినటువంటి హాల్ టికెట్లు, మెయిన్స్ కి ఇచ్చినటువంటి హాల్ టికెట్ల విషయంలో కూడా ఈ రోజు హాల్ టికెట్ నెంబర్లు వేరే ఉన్నాయి, హాల్ టికెట్లు కూడా వేరే ఉన్నాయని చెప్పేసి చెప్పింది. జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు విషయంలో కూడా అనేక అనుమానాలు లేవనెత్తినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజు హైకోర్టు చెప్పినటువంటి ప్రతి అనుమానాలు ఈ రోజు వస్తున్నటువంటి సందర్భం. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు జెల్ పెన్స్, బాల్ పెన్స్ అని ఉంటాయి సార్. ఈ రోజు ఓఎంఆర్ షీట్ లో మనకు చాలా క్లియర్ గా బాల్ పెన్నే వాడాలని చెప్పేసి టీజీపీఎస్సీ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటది. కానీ జెల్ పెన్ తో రాసిన వాళ్ళ యొక్క ప్రశ్న ఆన్సర్ షీట్స్ ని కూడా ఈ రోజు ఇవాల్యుయేషన్ చేసినట్టుగా ఈ రోజు టీజీపీఎస్సీ తర్వాత ప్రకటన చేసింది. మరి ఈ రోజు టీజీపీఎస్సీ పెట్టినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళే వయలేషన్ చేస్తే ఎవరు దీన్ని పట్టించుకునేటువంటి నాదుడు? సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, యూపీఎస్సీ కూడా ఈ కోటి ఉమెన్స్ కాలేజీలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. అప్పుడు ఏం చేసింది అంటే మహిళా అభ్యర్థులకు, పురుష అభ్యర్థులకు ఒకే సెంటర్ లో వేసింది. కానీ టీజీపీఎస్సీ మాత్రము గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ లో కేవలం కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఓన్లీ మహిళా అభ్యర్థులకు మాత్రమే సెంటర్ వేసింది. అంటే వీళ్ళ యొక్క అంతరార్థము టీజీపీఎస్సీ కమిషన్ యొక్క నిర్వాహకం ఏ రకంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇంకొకటి సార్, ఈ రోజు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయంలో ఎంత తేడా ఉందా అంటే ఈ తెలుగు మీడియంలో 8,000 మంది రాస్తే 56 మంది ఎంపిక అవుతారు. ఇంగ్లీష్ మీడియంలో 12,000 మంది రాస్తే 506 మంది వాళ్ళే ఎంపిక అవుతారు. ఉర్దూ మీడియంలో 10 మంది రాస్తే అందులో 10లో ఒకరు సెలెక్ట్ అయ్యారు. అంటే ఇంత తారతమ్యాలు ఎందుకు వచ్చినాయి? ఈ రోజు ఎవరికి ఈ రోజు లబ్ధి చేకూర్చే విధంగా ఈ రోజు పరీక్షల ఫలితాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి ఈరోజు టీజీపీఎస్సీ ఒక ముఖ్యమైన విషయం సార్, టీజీపీఎస్సీ ఏం చెప్పింది అంటే 2024 అక్టోబర్ 27వ తారీఖు రోజు ఒక వెబ్ నోట్ విడుదల చేసింది. దాని ప్రకారం మెయిన్స్ కి ఎంత మంది క్వాలిఫై అయ్యారంటే 21,093 మంది అని చెప్పేసి మెయిన్స్ రాసిన తర్వాత క్వాలిఫై. అదే మళ్ళా టీజీపీఎస్సీ ఏం చెప్తుంది అంటే మార్చి 30వ తారీఖు నాడు 2025 21,085 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఎందుకు అయ్యారా అని అంటే తగ్గిరని చెప్తుంది. మళ్ళీ ఏం చేసిర్రు, 25 మంది ఫలితాలను మేము ప్రకటించలేదు వివిధ కారణాలతో అని చెప్పేసి మళ్ళీ మార్చి 13వ తేదీన టీజీపీఎస్సీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఏమని? 20,161 ఫైనల్ గా క్వాలిఫై అయినటువంటి సంఖ్య అని. అంటే ఈ రోజు ఒకసారి ఆలోచన చేయండి, అఫీషియల్ గా వీళ్ళు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఒక్కొక్క నెలల్లో ఒక్కొక్క రకంగా, ఒకసారి కొంతమంది క్వాలిఫై అంటారు, ఇంకొకసారి దానికి యాడ్ చేస్తారు, ఇంకొకసారి ఏమో మైనస్ చేస్తారు. ఇట్లా అనేక రకాలైనటువంటి తప్పిదాలు చేసి ఈ రోజు అభ్యర్థులను అందరినీ కూడా గందరగోళంలో పడేసిరు. దాదాపు ఈ రోజు పరీక్షకు మొత్తం అప్లై చేసిన సంఖ్య చూసుకుంటే 5,03,000 మంది ఈ రోజు అప్లై చేసిర్రు. ప్రిలిమ్స్ 3 లక్షల మంది రాసిర్రు. మెయిన్స్ కి 31,000 మంది ఈ రోజు
హాజరైతే అందులో కూడా ఫైనల్ చేసిన 21 వేల మందికి సంబంధించి 1:4 చాలా అభ్యంతరకరంగా ఉంది. అనేక రకాలైనటువంటి తప్పులు జరిగినాయి అని చెప్పేసి హైకోర్టు దాన్ని గమనించింది. దాని తరపున వాదించినటువంటి రచనారెడ్డి గారు, అంటే ఎవరైతే పిటిషనర్ల తరపున రచనారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, వీళ్ళందరూ తర్వాత నిరుద్యోగ అభ్యర్థుల తరపున గొంతుకగా వినిపించినటువంటి అశోక్ సార్ గాని, హరికృష్ణ గారు గాని, మాలాంటి వాళ్ళు అందరు కూడా ప్రతి సందర్భంలో టీజీపీఎస్సీ నిర్వాకం చేస్తుంది, తప్పుల తడకగా ఉంది, నోటిఫికేషన్ దగ్గర నుంచి పరీక్ష నిర్వహణ వరకు కూడా ఎక్కడ చూసినా ఒకసారి బయోమెట్రిక్, ఒకసారి పేపర్ లీకేజ్, ఇట్లా అనేక రకాలైనటువంటి తప్పులతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థులకు ఈ రోజు గొంతులో ముద్ద దిగడకుండా ఈ రోజు చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైట్. బచ్చు శ్రీనివాస్